వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కులగణన జరిగిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలని దళిత సంక్షేమ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీలకు క్రిమిలేయర్ను అమలు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం అందించే రాయితీలు కింది స్థాయి వరకు చేరడం లేదన్నారు. దీంతో అభివృద్ధి నెరవేరడం లేదని వాపోయారు. గత ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధిని అనగదొక్కిందని, నూతన కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని, ఎస్సీ ఎస్టీకి కేటాయించిన నిధులను వారి యొక్క అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని విన్నవించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివాజీ మరియు గోపాలయ్య, గోపీనాథ్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్కి వచ్చి ముఖ్య ఉద్దేశంతో ముందుగా పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా రేపు 27వ తారీఖు ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారు వస్తున్నారు కేంద్రం ఉండే ఉద్దేశంతో అతనికి మేము ముఖ్యంగా మా యొక్క ఫిర్యాదు ఏంటంటే క్రిమిలేయర్ను తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏబీసీ చేసే ముందు కులగణన అనేది చేయాలా, అది 2021 కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉండే జనాభా నిష్పత్తి ప్రకారం కులగణన చేసిన తర్వాతనే వాళ్ళు ఏ జనాభా ఎక్కువ ఉంటే ఆ ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ ప్రభుత్వాలను కూడా గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ చేస్తున్నారు, కానీ మాకైతే న్యాయం జరగటం లేదని మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు పార్లమెంట్లో కానీ శాసనంలో కానీ ఎస్సీ ఎస్టీలకు చేరటం లేదు. ఊరికే పేపర్ మీద పెడతారు మీరు అభివృద్ధి కావాలని. మేము ఏ విధంగా అభివృద్ధి అవుతాము? గత ప్రభుత్వం అయితే, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే ఎస్సీ సప్లై నిధులు కానీ, ఎస్సీ యొక్క లోన్లు అయితేనేమి, ఎంఎస్ఎం రుణాలు కానీ 5 ఏళ్ళు ₹1 కూడా ఎవరికి ఇవ్వలేదు. అయితే దీనికన్నా బెటర్ అని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇంతకుముందు ఎంఎస్ఎంలో స్టాండప్ ఇండియా కింద రుణాలు కొంతవరకు ఇచ్చారు, సబ్సిడీలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు అంటే కూడా లోన్లని ప్రకటిస్తున్నారు కోట్లని, కానీ సబ్సిడీలు రావటం లేదు. సబ్సిడీ రాకుండా రుణాలు తీసుకొని అప్పులు అయిపోతున్నారు. అయితే మాకు ఆశ చూపించి ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం? మేము ప్రభుత్వాలను మేము ఓట్లేస్తే లేదు. కాబట్టి ముఖ్యంగా రేపు కార్యక్రమం చేసేదంటే ప్రజలందరూ కూడా పిలిపేదంటే అందరూ కూడా వచ్చి ఎస్సీ ఎస్టీ కమిషనర్కి చెప్పాల్సింది ఏంటంటే ముందుగా కులగణన చేయండి. కులగణన చేసిన ప్రకారమే ఎస్సీలకి అయితేనేమి, ఎస్టీలకి అయితేనేమి కులాల వారీగా మాకు రావాల్సిన యొక్క హక్కులు అయితేనేమి ఇవ్వాలని మేము కమిషన్ కోరుతున్నాము. అదేవిధంగా కమిషన్ ముఖ్యంగా చెప్పేదంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ పోస్టు ఖాళీ అయిందంటే 6 నెలల్లో ఎలక్షన్ జరిపి ఇమీడియట్గా పూర్తి చేస్తారు 6 నెలల్లో. అదే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఎక్కడ కానీ ఫిలప్ చేయటం లేదు. ఇది మా అభివృద్ధికి ఆటంకం అవునా కాదా? అభివృద్ధి ప్రభుత్వం చేస్తే ఇదేనా? ప్రభుత్వం కూడా చెప్తున్నారు, మోడీ గారు ఏం చెప్తున్నారంటే మనం 5.6 జీడీపీ అభివృద్ధి అంటున్నాం. అయితే ప్రతి సంవత్సరం బియ్యం పెరుగుతూ ఉంటాయి. అంటే బియ్యం పెరుగుతున్న పేదరికం ఎక్కువైందనే కదా. మరి అభివృద్ధి ఎవరు అవుతున్నారో? ఒక వ్యక్తి అవుతున్నారా, ప్రజలు అవుతున్నారా? అంటే ఒకరైద్దరు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ఫస్ట్ స్వాతంత్రం వచ్చినప్పుడు డాలర్తో ₹4 ఎక్కువ మంది. అదే ఈరోజు డాలర్ వచ్చి ₹86. అంటే మనం ఏ విధంగా అభివృద్ధి అవుతున్నాం? 10 ఎవరు చెప్తారు ఎలిగిపోతున్నాము, ముందుకు పోతున్నాము అంటున్నారు. బాగాలంటే ఫస్ట్ యువతకు ఉపాధి కల్పించండి. ఉపాధి ఇచ్చినట్టు మాత్రమే మీ అభివృద్ధి అవుతాము. అంతేగాని ఉచితాలు మాకొద్దు, విద్యా వైద్యం మాత్రమే మాకు కావాలా. మాకు ఇచ్చిన సబ్సిడీలన్నీ కూడా మాకు ఇచ్చిన ఏవైతే పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మీరు మేము చాలా అభివృద్ధి అవుతామని సభాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాము. ప్రభుత్వాన్ని కూడా వినిపించుకుంటున్నాము. జీబీఎం రేపు 27వ తారీఖున చిత్తూరుకి ఎస్సీ ఎస్టీ కమిషన్ గారు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి అందరూ కూడా తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాము. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.